మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం నమ శివాయ నమ, ఓం వనదుర్గాయ నమ, ఓం శ్రీ మాత్రే నమ, ఓం సమ్మక్కాయ నమ, ఓం సారలమ్మాయ నమ, ఓం వనదుర్గాయ నమ. జై సమ్మక్క. ప్రజలందరికీ నమస్కారము. 2026 మే నెల కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము, జీవిత బలము, స్థాన బలము, పూజ బలము, యోగ బలము అనగా చిన్న వయసు నుంచి వీళ్ళు చాలా వరకు కుటుంబంలో కూడా అన్నదమ్ముల మధ్యలో చాలా వరకు కష్టపడుతూ ఉంటారు. మరి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ విద్య ఎక్కువగా ఉండదు. అంటే చదువు, సొంత తెలివితేటలు, సొంత ఆలోచన. కాబట్టి వీళ్ళకన్నా చిన్న చిన్న వాళ్ళకి వీళ్ళు ఎంతో సాయం చేస్తుంటారు. విద్యాపరంగా కానీ, వ్యవసాయ పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ ఎంతో హెల్ప్ చేస్తుంటారు. తండ్రి మాట వింటున్నారు. మరి ఇద్దరు కోడళ్ళు అత్తామామ మాట వింటున్నారు. ఒక ఐక్యతగా ఉంటున్నారని కొంత లేనిపోయిన నరఘోష ఏడుపు ఎక్కువగా కనబడుతుంటుంది. కానీ అలాంటి ఫ్యామిలీలో కూడా ఎవరో ఒకడు ఉంటాడు, కుటుంబాన్ని నాశనం చేసే మనిషి ఒకడు ఉంటాడు. వాడి మైండ్లో అనేది చెడు ఆలోచనలు వస్తుంటాయి. కాబట్టి ఒక్కడు తప్పు చేశాడని అందరూ తప్పు చేయడు కదా. మరి ఒక్కడు తప్పు చేసిన దాని వలన ఆ తప్పును మనం గ్రహించుకొని, అరే నాన్న అలా కాదు, ఇలా ఉండాలరా, మనం ఇలా జీవించాలి, ఇలా ఉండాలరా అని వాడిని సరిదిద్దుకొని వాడికి కావలసిన విధానం ప్రకారంగా మనం సరిచేసుకుంటేనే ఆ కుటుంబం అనేది బాగుంటుంది. లేకపోతే ఆ కుటుంబానికి చెడు ఎదురైనట్టే. మనవాడే కదా, ఏం కాదులే, మన కొడుకే కదా, ఏం కాదు కదా అని వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం మెయిన్గా అశ్రద్ధను పాటిస్తుంటారు. ఎప్పుడు అశ్రద్ధని ఎప్పుడు పాటిస్తారో దానివల్ల ఏమవుతుందంటే కుటుంబంలో మనసు శాంతి ఉండదు. ఒకరికి మనశ్శాంతి ఉండదు. చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి. ఒకరి మీద ఒకరికి అసూయ పెరుగుతుంటుంది. మరి కుటుంబంలో ఇద్దరు ఉన్నారనుకోండి, అన్నదమ్ములు, నువ్వు ఇద్దరిని ప్రేమిస్తే ఎలాంటి సమస్య ఉండదు. ఒకరిని ప్రేమించి ఒకరిని ప్రేమించుకోకుండా ఉంటే లేనిపోయిన సమస్యలు కొన్ని వస్తుంటాయి. మరి ఇంట్లో ఉండవలసిన వాళ్ళు ఇద్దరు కోడళ్ళు ఉంటే ఇద్దరు కోడల్ని గౌరవించుకుంటూ వస్తేనే అది బాగుంటుంది. ఒక కోడల్ని గౌరవించి ఒక కోడల్ని కొంచెం గౌరవించుకోకుండా ఉంటే దాంట్లో కూడా లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి. మరి మనవాళ్ళు అంటే ఇద్దరిని ఒకే రకంగా చూసుకుంటూ పోతుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే కొంతమందిని పెద్దవాళ్ళని కొంచెం ప్రేమగా చూస్తుంటారు. చిన్నవాళ్ళని కొంచెం వాళ్ళ ఏజ్ ఇంకా రాలేదు కాబట్టి వాళ్ళు కొంచెం ఆలోచించి వాళ్ళు కూడా అభిమానం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ పుట్టినవాడు మనవడు కాబట్టి ఆ మనవడు గురించి వాళ్ళకి ఎన్నో ప్రేమ ఆశలు ఎన్నో ఉంటాయి. వాళ్ళని ఎక్కువగా గౌరవిస్తుంటారు, ఎక్కువగా ప్రేమిస్తుంటారు, ఎక్కడికంటే అక్కడ తీసుకొని వెళ్తుంటారు, అన్ని విధానాలుగా చేస్తుంటారు. కానీ కుటుంబంలో ఒక చెడుగ్రహాలు అనేది ఎదురైనప్పుడు తొక్కితే రాయి మొక్కితే దేవుడు అంటారు పెద్దవాళ్ళు. మరి ఆ ఇస్వ గడియలు అనేది వచ్చినప్పుడు ఎంత వాడైనా కూడా కుంగిపోవాల్సిందే. అలాంటి విశ్వ గడియలు వచ్చినప్పుడే ఒకరి మీద ఒకరికి అసూయ పెరిగి ఒకరికి మనశ్శాంతి లేకోకుండా ఒకరి మీద ఒకరిని డిస్టర్బెంట్ చేసుకోవటం, లేనిపోయిన సికాకులు తెచ్చుకోవటం, లేదు ఒకరిని చంపుకోవటం, లేదు ఒకరికి ఇష్టం ఇచ్చుకోవటం, ఇలాంటి సమస్యలతో చాలామంది సతమతం అయిపోతుంటారు. మరి ఇలాంటి బాధలు ఉండవలసిన వాళ్ళందరికీ ఒక మంచి మార్గంలోకి రావాలి అంటే కుటుంబాన్ని గురించి, కుటుంబంలో ముందు మెయిన్గా సక్సెస్ కావాలి మనిషి. కుటుంబంలో మెయిన్ సమస్య సక్సెస్ అయిన తర్వాతే బయట కూడా మనకి ఎక్కడ పోయినా కూడా విజయం అనేది వస్తుంది. కాబట్టి ఇలాంటి సమస్యలతో చాలామంది సతమతం అవుతున్నారు. కాబట్టి కొంతమంది తెలిసి తెలియక తప్పులు చేసేస్తుంటారు. దాని మీద ఆ తప్పులు జరగక ముందే జాగ్రత్త పడాలి. జరిగిన తర్వాత దాన్ని నువ్వు ఎంత మంచిగా చేసినా కూడా ఏమి లాభం లేదు. అద్దం కింద పగిలింది అనుకోండి,
దాన్ని అతుకు పెట్టాలంటే చాలా కష్టం కదా. మరి అది పడకముందే జాగ్రత్త పడాలి. అలాగా మీ కుటుంబంలో లేనిపోయిన సమస్యలు కానీ, పూజలు కానీ, పునస్కారం కానీ, నరదిష్టి కానీ, ప్రయోగాలు కానీ, చెడుగ్రహాలు కానీ మీ కుటుంబానికి కొన్ని జరుగుతుంటాయి. ఇలాగ మీ కుటుంబానికి జరిగినప్పుడు మీరు అతి జాగ్రత్తలు కొన్ని పాటించాలి. ఏం కాదులే, ప్రపంచమంతా మనకు ఉందేలే అండ, మనకు అన్నీ ఉండేలే, అంగబలం, డబ్బు బలం, ధైర్య బలం, అన్ని బలాలు ఉండేలా అనుకునేట్టుగైతే దానివల్ల మనిషి ఏదో ఒక బలం అంటే అది మనకు తెలియకోకుండా ఆ కర్మ అనేది వెంటాడుతుంటుంది. ఆ కర్మ కొట్టిందిరా అంటే జీవితాంతం వరకు బాధపడాల్సి వస్తుంది, లైఫ్ లాంగ్ వరకు. కాబట్టి అలాంటి సమస్యలు రాకోకుండా ఉండాలి అంటే మనం కొన్ని తెలుసుకోవాలి. పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి, గురువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని వాళ్ళ కుటుంబాన్ని గురించి ఏం చేస్తే బాగుంటుంది, ఏమి చేయకపోతే బాగుంటుంది అనేది తెలుసుకొని దానికి కొన్ని పూజలు పునస్కారాలు ఎన్నో రోజుల నుంచి కొన్ని దేవుడు మొక్కులు కూడా అయిపోయిన ఉంటాయి. మరి ఎన్నో రోజుల నుంచి మొక్కులు మొక్కిన తర్వాత కూడా ఆ మొక్కులు దాన్ని తీర్చుకోకుండా ఉన్నదాని వల్ల ఇలాంటి కొన్ని సంఘటనలు ఎదురవుతుంటాయి. వీళ్ళ మీద నరదిష్టి అనేది ఎక్కువగా ఉంటుంది, అనగా ప్రజాదిష్టి. బాగున్నారు పైకి వస్తున్నారు అనేది ఏడుపు ఎక్కువగా ఉంటుంది. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే మరి ప్రజలలో ఒక మంచి పేరు, గౌరవము, డబ్బు, బంగారము, ఆస్తులు, గౌరవాలు, ప్రజలలో ఒక మంచి స్పందన మంచిగా సంపాదించుకుంటారు. ఎదుటివాడు వచ్చి నువ్వు ఈ విధంగా చేస్తున్నావురా అని అనేవాడు లేకోకుండా అలా గౌరవం కూడా సంపాదించుకుంటారు. కానీ వీళ్ళకి మెయిన్ సమస్య ఏమవుతుందంటే మనకి ఎంత తెలిసినా కూడా ఎదుటివాడి డైరెక్షన్ తీసుకోవాలి. మనకు తెలిసిన విషయాన్ని మన కుటుంబంలో ఎన్నో జరుగుతుంటాయి. మరి కుటుంబంలో ఎన్నో జరిగినా కూడా మనం ఎన్నో చెబుతుంటాం, ప్రజలకి ఎన్నో చెబుతుంటాం, ఇలా ఉండాలి, ఇలా పోవాలి, ఇలా ఉండాలి, ఇలా జాగ్రత్త పడాలి అనేది మనం ఎన్నో చెబుతుంటారు. కానీ ప్రజలకు చెప్పేది వేరు, ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్పేది వేరు. ముందు ఇంట్లో మెయిన్ పాస్ కావాలి. ఇంట్లో పాస్ అయిన వాడే బయటికి పోయినా కూడా ఎక్కడ పోయినా కూడా సాధించగలుగుతారు. మరి ఇంట్లో కరెక్ట్గా లేనప్పుడు నువ్వు బయటికి పోయి చెప్పినా కూడా ఏం ప్రయోజనం, కరెక్ట్గా ఉండదు కదా. కాబట్టి ఇలాంటి సమస్యలతో చాలామంది చాలా వరకు సతమతం అయిపోతున్నారు. మరి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళు చాలామంది ఎన్నో సంపాదించుకొని ఎన్నో పోగొట్టుకొని ఇప్పుడు ఏమి లేని పరిస్థితిలో ఎంతో మళ్ళా మొదటి నుంచి కష్టపడుతుంటారు. మళ్ళీ మొదటి నుంచి కష్టపడే వాళ్ళకి మంచి రాజయోగం అనేది రాబోతుంది. వాళ్ళు అనుకున్న పనులు, చేసే కార్యక్రమాలు, వ్యవసాయంలో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, రాజకీయంలో కానీ, యూట్యూబ్ రంగంలో కానీ, చేసే కార్యక్రమంలో కానీ వాళ్ళకి కొత్త కొత్త మార్పులు కొన్ని రాబోతుంటాయి. కాబట్టి వీళ్ళు ఎంత కష్టపడ్డా కూడా, ఏ పని చేసినా, ఏ ఉద్యోగం చేసినా, ఏ బిజినెస్ చేసినా కూడా ఇంట్లో డబ్బు అనేది ఎక్కువగా నిలబడదు. దేని వలన అంటే వీళ్ళ మీద ఉండాల్సిన నరఘోష కొన్ని తెలుసుకోవాలి. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ పిల్లల మీద, మీ మనవల మీద, మీ కుటుంబం మీద, మీ భార్య మీద, మీ మనవరాల మీద, మీ కోడళ్ళ మీద, మీ కుటుంబం మీద ఏమేమి జరుగుతుందో అనేది కూడా చూసి జాతక చక్ర గణితం వేసి చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.